నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్ నేను రూపానాథళ్ళ మనతో పాటు స్టూడియోలో డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారండి. ఆయుర్వేద వైద్య నిపుణులు. ఆయుర్వేదంలో ఆయనకి 35 సంవత్సరాల అపార అనుభవం ఉంది. అండ్ అలాగే మన వంటింట్లోనే మనకి వైద్యానికి సంబంధించిన చిట్కాలు చెప్పడంలో సిద్ధాస్తులు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, వంటింటి వైద్యాలు చెప్పడంలో మీ తర్వాతే ఎవరైనా, ముందు నుంచి మీరే ఉన్నది. సో మధ్యలో ఎంతమంది వచ్చినా మీ మీద మాకున్న నమ్మకం వేరు. సో ఈరోజు నేను పసుపు గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో పసుపు వల్ల బ్యూటీ టిప్స్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కాస్త క్లియర్గా చెప్పండి. పసుపు శుభప్రదమైనటువంటి ద్రవ్యాలలో, మంగళప్రదమైనటువంటి ద్రవ్యాలలో భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో అత్యంత అగ్రస్థానం వహించిందమ్మా. అవును. సో నోములు, వ్రతాలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఏ శుభకార్యాలైనా పసుపు లేనిదే శుభకార్యం జరగదు. అదేవిధంగా శుభకార్యం ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించాలన్నా పసుపుతో గణపతిని తయారు చేసేసి, పసుపు గణపతి తయారు చేసి పూజించిన తర్వాత మిగతా కార్యక్రమం మొదలు. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో అంత పవిత్రత ఉన్నటువంటి పసుపు సౌందర్య సాధనంగా పనికొస్తుంది. అదేవిధంగా ఇతర ఆరోగ్య పరీక్షలలో ఎంతగానో ఉపయోగపడుతుందమ్మా. అనేక రకాలైన వ్యాధులను తగ్గించేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఔషధ ద్రవ్యము, ఆహార ద్రవ్యము. దైనందిన జీవితంలో ఆహార పదార్థాల వంటకాల తయారీలో పసుపును వాడకం భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో వంటకాల్లో ఒక భాగమ్మా. ప్రతి వంటలో పసుపు వేస్తుంటారు. మిగతా దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో చాలా ఎక్కువమ్మా పసుపు. ఈ పసుపు అనేక రకాలైన వ్యాధులు కూడా ఉపయోగపడుతుందమ్మా. మీకు ఒక 2 రకాలైనటువంటి సమస్యలకు ఈ పసుపుని ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్తానమ్మా. ముఖ్యంగా ఈ రోజుల్లో మధుమేహ వ్యాధి సర్వసాధారణం అయిపోయిందమ్మా. షుగరు, తర్వాత చక్కెర వ్యాధి, ఇలా రకరకాల పేర్లతో, డయాబెటీస్ ఇలాంటి పేర్లతో పిలుస్తుంటారమ్మా. ఈ మధుమేహ వ్యాధి కొంతమందిలో అదృష్టవశాత్తు వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల కంట్రోల్లో ఉంటుంది. కానీ ఎక్కువ శాతం మందిలో మరి కాలాలు గడిచే కొద్దీ, రోజులు, సంవత్సరాలు గడిచే కొద్దీ ఒక పట్టణ కంట్రోల్ కూడా కాదమ్మా. అవును, ఇంకా మెడిసిన్స్ అలవాటైపోతుంది. కొత్త మందులు వాడిన ఉతాయన కంట్రోల్ కాదు. దాని తర్వాత అందువల్ల మధుమేహం వల్ల, డయాబెటీస్ వల్ల, షుగర్ వల్ల అనేక రకాల కాంప్లికేషన్స్ వస్తుంటాయమ్మా. తలకు సంబంధించినటువంటి కాంప్లికేషన్స్, కంటికి సంబంధించినటువంటివి, కిడ్నీస్కి సంబంధించినటువంటివి, హార్ట్కు సంబంధించినటువంటి, లాంగ్ రన్ లో ఎఫెక్ట్ అన్నిటి మీద పడిపోతుంది. బ్లడ్ వెజల్స్కి సంబంధించి, నరాలకు సంబంధించి అనేక రకాలైనటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ అనేక రకాలు కలుగుతుంటాయమ్మా. మరి ఈ షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండేందుకు, భవిష్యత్తులో కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు, వచ్చిన కాంప్లికేషన్స్ త్వరగా తగ్గేందుకు పసుపు చాలా అమృతుల్యంగా పనిచేస్తుందమ్మా. పసుపు కొమ్మలను తెచ్చి దంచి పసుపు పొడి తయారు చేసుకొని ఒక 50 గ్రామ్స్ పసుపు పొడి, అదేవిధంగా 50 గ్రామ్స్ ఉసిరిక పొడి, ఆమ్లా పౌడర్ 2 కలిపేసేస్తే 100 గ్రామ్స్ పౌడర్ అయిపోతుందమ్మా. రోజు 2 సార్లు ఒక 2 గ్రామ్స్ పౌడర్, 2 to 2.5 గ్రామ్స్ పౌడర్ అమ్మా. ఒక పూటకి, ఉదయం పూట ఒకసారి, రాత్రి ఒకసారి, కాస్త మజ్జిగలో కానీ, లేకపోతే ఒక 50 to 100 ml నీళ్ళల్లో కలిపి కానీ, లేకపోతే కాస్త పాలలో, అంటే పంచదార తర్వాత బెల్లం కలపకుండా ఉన్నటువంటి పాలలో కానీ తీసుకోవడం వల్ల నేను చెప్పినట్లు షుగర్ వ్యాధి నియంత్రణ ఉండేవి కాకుండా, షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి అనేక కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి కాంప్లికేషన్స్ కూడా త్వరగా తగ్గుతాయమ్మా. దీనికి భోజనానికి ముందు తీసుకోవాలా, తర్వాత తీసుకోవాలా? ఆహారానికి ఒక అరగంట ముందు, ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి తీసుకుంటే సరిపోతుందమ్మా. సందర్భంలో మరొక విషయం కూడా ఇప్పుడు గుర్తొస్తుంది కాబట్టి అది కూడా చెప్తానమ్మా. మరి ఈ రోజుల్లో కొన్ని కారణాలు అయితే రాత్రి నిద్ర మేలుకోవాల్సిన పరిస్థితి వస్తుందమ్మా. ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థులు పరీక్షల సమయంలో రాత్రిపూట నిద్ర మేలుకోవాల్సి వస్తుంది. కొంతమంది నైట్ డ్యూటీస్ చేయాల్సి వస్తుందమ్మా. వాళ్ళ ఉద్యోగ నిర్వహణలో భాగంగా నైట్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా వాహనదారులమ్మా, వాహనాలు డ్రైవ్ చేసేటువంటి వాళ్ళు రాత్రిపూట డ్రైవ్ చేయాలన్నా వాళ్ళకు నిద్ర ముంచుకొస్తుంటుందమ్మా. ఆ నిద్రను కంట్రోల్ చేసుకోవాలన్నా పసుపు బాగా పనిచేస్తుందమ్మా. చాలామందికి తెలియదు. సో పసుపుకి సంబంధించినటువంటి ఫార్ములా నేను చెప్పినట్టు తయారు చేసుకుని వాడుకుంటే నిద్ర కంట్రోల్ అయిపోతుందమ్మా. సో ఎలాగంటేమా, అది ఈ పసుపు, మిరియాలు, సైంధవలవణం 3 చూర్ణాలు సమానంగా కలిపి పెట్టుకొని ఒక 1 గ్రామ్ పౌడర్ రాత్రిపూట ఒక 50 ml వాటర్లో కలుపుకొని తీసుకోవడం వల్ల, లేకపోతే తేనెతో కలుపుకొని తీసుకోవడం వల్ల ఆ నిద్రను కలగజేసేటువంటి, మెదడులో నిద్రను కలగజేసేటువంటి సెంటర్ మీద పనిచేసేసి ఆ నిద్ర రాకుండా పోస్ట్ పని చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది. రైట్ సార్. వేడి నీళ్ళ, చన్నీళ్ళ? మామూలు నీళ్ళు అయితే రూమ్ టెంపరేచర్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా ఎన్నెన్నో ఉన్నాయమ్మా. మరి ముందు వచ్చేటువంటి వీడియోలో కూడా మీరు అడుగుతున్నాడమ్మా, దీనికి సంబంధించి ఎన్నో చెప్తానమ్మా నేను. థ్యాంక్ యూ సార్. రైట్.